ఒక సమావేశం పిల్లల భవిష్యత్తును మార్చబోతోందంటే నమ్ముతారా? కానీ అక్కడ జరిగిన విషయం అందరినీ షాక్ కు గురిచేసింది. మే 29, 2026న లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన స్పెషల్ సమ్మర్ క్యాంపింగ్ లో పిల్లల విద్య, స్కూల్ ఓపెనింగ్ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. కానీ అసలు సమస్య ఏంటంటే ఇప్పటికీ చాలా మంది పిల్లలు చదువుపై సరైన దృష్టి పెట్టడం లేదు. ఒక్కసారి ఆలోచించండి, చిన్న వయసులో సరైన మార్గదర్శనం లేకపోతే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ సెషన్ కు వచ్చిన బాలికలను ప్రత్యేక గ్రూపులుగా విభజించి వారి సమస్యలు, భయాలు, కలలు గురించి మాట్లాడారు. కానీ అక్కడికి వచ్చిన ముఖ్య అతిథి చెప్పిన మాటలు అందరి మైండ్ సెట్ ని మార్చేశాయి. టీడీపీ విశాఖ టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ అండ్ యూత్ లీడర్ ఏలుసూరి శివకుమార్ పిల్లలతో నేరుగా మాట్లాడి చదువు మాత్రమే మీ జీవితాన్ని మార్చగల శక్తి అని ప్రేరణ ఇచ్చారు. 11 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు చాలా ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతమంది మొదట మాట్లాడటానికి భయపడ్డారు, కానీ తరువాత తమ లక్ష్యాలను అందరి ముందు పంచుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు కేవలం చదువు గురించే కాదు, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు లక్ష్యాలు మరియు సరైన దారి కూడా చూపించారు. టీఓ నీలిమా గారి ఆదేశాల మేరకు సూపర్వైజర్ జేటీఎన్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఒక అవగాహన కార్యక్రమం, ఒక ప్రేరణాత్మక మాట ఒక పిల్లవాడి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎంతటితో మాకు చదువు అయిపోయింది, మాకు ఫెయిల్ అయిపోయాము, మేము చదవలేము అని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మనకి ఓపెన్ 10th అనేది కూడా ఒకటి. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఫెయిల్ అయిపోయి ఇంట్లో బాధపడుతున్న వాళ్ళకి కానీ, మీరు ఎవరైనా సరే ఈ ఓపెన్ 10th గురించి చెప్పండి. ఇది మనకి చదువు ఇంతటితో ఆగిపోలేదు, ఇంకా కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి ఓపెన్ 10th ఉంది, దాని తర్వాత ఓపెన్ ఇంటర్ ఉంటుంది, దాని తర్వాత డిగ్రీ కూడా కట్టొచ్చు. అంతటితో ఆగిపోకుండా ఇంకా చదువుకోవచ్చు అనమాట. మనం చదువుకుని ఎప్పటిలాగే డిగ్రీ కంటిన్యూ చేసి జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మామూలు ఈ 10th ఎలా అయితే ఉందో ఇది కూడా, దీనికి కూడా అంత వాల్యూ ఉందని చెప్పి ఈరోజు 9th సెషన్లో మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది అనమాట. మీరందరూ కూడా ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో, మీకు తెలిసిన పిల్లలు కానీ, ఎవరైనా కొంతమంది వివాహ వయసు ఎప్పుడు మనకి చెప్పండి, అందరూ వివాహ వయసు ఎప్పుడు 21 కదా. అంతకన్నా ముందు ఎవరైనా వివాహం చేసేసుకుని స్కూల్ మానేసి అలా ఉన్న వాళ్ళకు కూడా చదువుకోవచ్చు అని చెప్పి మీరు చెప్పాలి. కాబట్టి ఈ ఓపెనింగ్ స్కూల్ యొక్క ప్రాధాన్యత ఆల్రెడీ మీకు అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా చెప్పాలి. అలాగే ఎవరు కూడా 18 years లోపల కూడా ఎవరు మ్యారేజ్ చేసుకోకూడదు. మీ అందరికి కూడా ఇక్కడ అన్ని స్లైడ్స్ మీద రాసాం కదా మనం. బాల్య వివాహ నిరోధక చట్టం 2006లో వచ్చింది. ఆ లోపల మ్యారేజ్ ఎవరైనా చేసుకుంటే కనుక వాళ్ళని పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఎవరైతే మ్యారేజ్ చేస్తారో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పురోహితుడు ఉంటాడు కదా, మ్యారేజ్ చేసే అతనికి కూడా జైలు శిక్ష వేస్తారు. తర్వాత ఎవరైతే మ్యారేజ్ అటెండ్ అవుతారో అలాంటి పిల్లలకు కూడా, అలాంటి పెద్దలకు కూడా జైలు శిక్ష ఉంటుంది అనమాట. చర్చిలో చేస్తే చర్చి ఫాదర్కి కూడా ఉంటుందన్నమాట జైలు శిక్ష. కాబట్టి ఎవరు కూడా 18 సంవత్సరాల లోపల